చీమలు శ్రమజీవులని తెలుసు. గాయపడ్డ తోటి చీమలకు స్వతహాగా శస్త్రచికిత్సలు చేసే నైపుణ్యం వీటికి ఉన్నదని కూడా ఇటీవలి పరిశోధనల్లో రుజువైంది. ఇటీవలి పరిశోధనల ప్రకారం చీమలు గాయపడిన తోటి చీమలకు తమ లాలాజలంలో ఉండే యాంటీమైక్రోబైల్ సమ్మేళనాలతో చికిత్స చేస్తాయి. ఇన్ఫెక్షన్లను నివారించడానికి దానికొకటి అవయవాలను కొరుకుతాయి. ఇదొక రకమైన శస్త్రచికిత్స లేదా వైద్య సంరక్షణగా చెప్పవచ్చు. ముఖ్యంగా చీమలు తమ థొరాసిక్ మెటాఫ్లూరల్ గ్రంథుల నుండి వచ్చే ఈ స్రావాలతో గాయాలను శుభ్రం చేసి ఇన్ఫెక్షన్లను 90% వరకు తగ్గిస్తాయని కనుగొనబడింది. అయితే తీవ్రంగా జబ్బుపడ్డ చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి కూడా వెనకాడబోవని ఆస్ట్రియా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తాయి. ఈ రసాయనాన్ని ఫెరోమోన్ అంటారు. చీమ సజీవంగా ఉన్నప్పుడు అది నిరంతరం ఫెరోమోన్ రసాయనాలను విడుదల చేస్తుంది. అదే చీమ చనిపోయినప్పుడు దాని శరీరం ఓలిక్ ఆమ్లం అనే రసాయన సంకేతాన్ని విడుదల చేస్తుంది. ఇది ఇతర చీమలకు ఆ చీమ చనిపోయిందని సంకేతం ఇస్తుంది. దీంతో ఇతర చీమలు దాని చుట్టూ చేరి తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చనిపోయిన చీమను ఆ ప్రాంతం నుంచి తొలగిస్తాయి. జబ్బుపడ్డ చీమలు తనను చంపాలంటూ తమ శరీరం నుంచి ఒక రకమైన రసాయనిక వాయువును సందేశంగా తోటి చీమలకు పంపిస్తాయని, ఆ సిగ్నల్స్ను అందుకున్న మిగతా చీమలు సదరు జబ్బుపడ్డ చీమను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెంది మిగతా చీమలు చనిపోకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను బాధిత చీమలు అనుసరిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. మిగతా చీమల కంటే రాణి చీమకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ రాణి చీమ జబ్బు పడితే మిగతా చీమలు ఏం చేస్తాయన్న దానిపై తాము ఇప్పుడు లోతుగా పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.